కానీ దేవుని పరిచర్య యందు కానీ దేవుని సేవకుని యందు కానీ మనం నిలిచి ఉండాలంటే మొదట దేవునిలో మనం నిలిచి ఉండాలి. దేవుని ప్రేమ యందు నిలిచి ఉండండి అన్నాడు. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? పైన చాలా ఉంటాయి. ఏంటి? మనం దేవుని మందిరానికి వచ్చాం, 1 దేవుని మందిరంలో పాటలు పాడాం, 2 ప్రార్థన చేసాం, 3 కానుకలు ఇచ్చాం, 4 ఏదైనా పని ఉంటే చేసాం, 5 ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుని ప్రేమను బట్టే, కాదని అనట్లేదు. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయనను మనము ప్రేమిస్తున్నాము అన్నదానికి రుజువు ఏంటో 3 మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, ప్రకటనల గ్రంథానికి ముందు ఉంటుంది, యూదా పత్రికకు ముందు ఉంటుంది. యోహాను రాసిన